ఎంటైర్ ఈ 3 ఇయర్స్ జర్నీలో యాహ్! చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా హ్మ్. ఏంట్రా బాబు! అనుకున్న సందర్భం ఏంటి? 2 ఏంటి చెప్పండి? అంటే నేను రాసిన దాన్ని 'ప్రభాస్' గారు నోట్లోంచి ఇది ఇది ఇంత డెప్త్‌లో రాసావు. ఇది ఇలా రాసావని నేను రాసిన సీన్ నాకే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు హ్మ్. ఇంక అంతకు మించి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏముంటాయి? హ్మ్. అంటే ఇందులో ఇంత గ్రేట్ విషయం ఉంది. నువ్వు రైటింగ్‌లో వేరే లెవెల్ డార్లింగ్ అని. ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి పొగడటంలో అసలు అది నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం. బాగా ఇబ్బందనిపించింది. ఏంట్రా మనం ఈ ఇబ్బందంటే, ప్రాజెక్ట్ ఇబ్బందంటే ఏం లేదండి. అంటే తెలియకుండా అంటే ఇబ్బందంటే ఒకటి చేద్దామని అనుకుంటే దీనికి అంత ఈజీ అవ్వదు. అన్ని, అన్ని ఇంటర్‌లింకులుంటాయి. ఒ ఒకవైపు నుంచి ఇంకోటుంటే, ఇంకో వైపు నుంచి వేరే ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. అది సార్ట్ ఔట్ చేసుకుంటే ఇంకో ప్రాబ్లమ్ వస్తాయి. ఇట్లా అది జనరల్‌గా ఇంత పెద్ద సినిమా అంటే కామనే. హ్మ్. అలాంటి ఈ మనకేంటంటే ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్‌లో చేసుకొని ఎళ్ళిపోవడం చేసుకుంటూ అలవాటు వెళ్ళిపోవడం గదా! అలవాటయిపోయాయి. దానివల్ల ఇక్కడ ఆ ఇబ్బంది పడ్డాను నేనంతే. ఫైనల్‌గా